25% డ్యూటీలు పెంచేశారు. దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఆలోచించేది ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం, ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం, ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం. దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో అనుకోని ప్రతిఫలాలు వస్తే కొనే బాధ్యత, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామిడి రైతులు చిత్తూరులో ఇబ్బంది వచ్చింది, ధరలు పడిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ లేవు. కొనుగోలు చేసే ఫల్ ఫ్యాక్టరీస్ అన్ని ఎక్కడికక్కడ పడకేసే పరిస్థితికి వచ్చారు. నేను 4 రూపాయలు కేజీ, ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళని ప్రోత్సహించానంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉండే అభిమానం, ప్రేమ. ఈరోజు మీరు చూస్తే 4,29,521 మెట్రిక్ టన్నులు మామిడి కొనుగోలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోకో, పామాయిల్ ఉంది. మధ్యలో లాభం రావాలని ఇంటర్ పంట కింద కోకో వేయించా, దానికి కూడా రేట్లు తగ్గిపోయినాయి. తగ్గిపోతే 500 రూపాయల చొప్పున ఇచ్చి దగ్గర 12 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా కొనుగోలు చేసి ధరలు నియంత్రణ చేశాం. ఎక్కడైతే మిరప దెబ్బతింటే అనునిత్యం మానిటర్ చేసి ధరల్ని స్థిరీకరించాం. ఇంకో పక్క రబీలో 8,282 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నాం. ఖరీఫ్ రబీలో 4,575 కోట్లతో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల రైతుల నుంచి కొన్నాం. ఇంత మునుపంతా కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయేవారు. గడిచిన ప్రభుత్వం పెట్టిన అప్పుని 1,700 కోట్లు వచ్చిన వెంటనే తీర్చాను. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఎవరికి ఇబ్బంది రాదు. ఇప్పుడు అడుగుతున్నా, ఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ప్రభుత్వం వల్ల మీకు లాభం వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ సమయంలో ఇంకొక పక్క వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చాం. 15,278 కోట్ల రూపాయలు. భూసార పరీక్షలు చేస్తున్నాం. సబ్సిడీ విత్తనాలు గిట్టుబాటు ధరకిస్తున్నాం. భూసార పరీక్షలు 1,30,00,000 చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ మీకు ఇస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి జిప్సం గాని, జింక్ గాని, బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాలని మీకు అందిస్తున్నా, సబ్సిడీతో అందిస్తున్నా. మానవ శరీరానికి న్యూట్రిషియస్ ఫుడ్ ఏ విధంగా అవసరమో భూమికి కూడా ఇవన్నీ ఉంటేనే సారవంతంగా ఉంటుంది. దానివల్ల మంచి పంట వస్తుంది. ఇంకో పక్క వ్యవసాయం ఇవన్నీ మీరు చూస్తే పరికరాలు 1,488 కోట్లతో కొన్నాం. 4,99,000 రైతులకు ఇచ్చాం.
రైతు రథం కింద 23,500 ట్రాక్టర్లు కొన్నాం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈసారి మేము చేసింది మీరు చూస్తే మనకు వర్షాలు పడలేదు, పైన వర్షాలు పడ్డాయి. ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వదిలిపెట్టారు. ఈరోజు మన రాష్ట్రంలో 1000 టీఎంసీ నీళ్లుంటే 750 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ అయి కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు. ఎవ్వరికి కూడా తాగడానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రీ కానీ నీటి కొరత లేకుండా చేయడానికి నదుల అనుసంధానం చేస్తాం. ఇది కాకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీరు కూడా ముందుకు రావాలి, భూగర్భ జలాలు పెంచాలి. ఈరోజు వర్షాకాలం అయిన తర్వాత 3 మీటర్లో నీళ్లు ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో నీళ్లు ఉండాలి. మనం ఈ 5 మీటర్ల నీళ్లు వాడుకుంటే 600 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. ఇవి కాకుండా 1000 టీఎంసీ జలాశయాల్లో ఉంటే ఈ 2 వాడుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఆ రోజు 14-19 68,000 కోట్ల రూపాయలు సాగునీటి ఖర్చు పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెట్టలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉచిత బీమా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, దాన్ని మొత్తం నాశనం చేశారు. డబ్బులు కట్టకుండా 3 ఏళ్లు నాశనం చేసి మళ్ళీ ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వచ్చాయి. ఇక్కడే మీకు గుండ్ల కమ్మ ఉంది. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? గేటు పోయింది, రిపేర్లు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వెళ్ళిపోయినాయా లేదా అని అడుగుతున్నా. రైతులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాలా? గుండ్లకమ్మ గేట్లు రిపేర్ చేయించడమే కాకుండా మళ్ళా గుండ్లకమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది, కరూరు జిల్లా, నీళ్లు లేవు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది, కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు. 95-96లో నేనే వెలుగొండ ప్రారంభించాను. కానీ మీరు 2019లో అధికారం వచ్చుంటే 20కంతా ప్రాజెక్టు పూర్తయ్యేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల చాలా వరకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నేను ముందే చెప్పా, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చాం. ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయి. మళ్ళా ఆశాజనకంగా రెయిన్ఫాల్ అంతా బాగుంటుందని ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రిడిక్షన్ వచ్చింది. అది వస్తే ఇంకా మనందరికి కూడా రైతులు ఎవరైతే మెట్ట పైర్లు వేశారో వాళ్ళకు లాభం వస్తుంది. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సాగునీటి సంఘాలు పెట్టాం, నేనే పెట్టాను. మొన్నే ఎన్నికలు పెట్టాను. కాలువలు రిపేర్ చేసే బాధ్యత కూడా మీదే. చివరి భూములకు నీళ్లు తీసుకుపోయే బాధ్యత కూడా మీదే. అయితే ఈరోజు ఒక్క విషయంలోనే మీ అందరికీ చెప్తున్నా, నేను 24 గంటలు మీకోసం పరిగెత్తున్నా. మీ జీవితాల్లో వెలుగులివ్వాలని ప్రయత్నం చేస్తున్నా. మీ కష్టాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణాలు పెంచాలని నిద్ర లేసినప్పటి నుంచి ఎండలో కూడా మీరు చూస్తే
నేను లెక్క పెట్టుకోవడంలా. ఎండ మనోళ్ళు చూసి భయపడాలి, అది సంకల్పం. ఎండను చూసి మనం భయపడితే చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను కొత్త రాజకీయాలు చూస్తున్నా. 48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని. ఎవరికి ఆ ఛాన్స్ రాలా. 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని. నేను చేసిన పని బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ చూస్తే దేశానికే తలమానికంగా తయారైంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చింది. కానీ ఎప్పుడూ ఇలాంటి వ్యక్తులు నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఒక పట్టుదల ఉంది. నేను చేసి చూపించిన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్ ఉంది. ఇంకొక పక్క హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. సిద్ధమా? మీరు నమ్మకమా? నాతో కలిసి నడుస్తారా? కానీ మన రాష్ట్రంలో ఉండే ఒక పార్టీ ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల జరిగిన 2 సంఘటనలు మీ దృష్టి తీసుకొస్తున్నా. చాలా ఉన్నాయి, ఒక 2 తీసుకొస్తున్నా. ఇక్కడ పొదులు వచ్చారు, తప్పు లేదు. కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని, అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతల్స్గా చిత్రీకరించారు. ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు. చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డల పైన దౌర్జన్యం చేశారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు, ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే. అతను పశువా మనిషా తెలియదు. నేనైతే పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి చేయకుండా చూడండి. ఏ ఆడబిడ్డైనా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికి వెళ్ళాడా? పరామర్శించాడా? అన్నాడు. ఇంకో మాట, అవసరమైతే మా వాళ్లకు చెబితే ఇండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. రెఫా ఒకసారి ఆమారా, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు. నేనే ఎంపయ్యా. యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం. నిన్న మీరు చూశారు, గుంటూరులో వాళ్ళ కార్యకర్తే వచ్చాడు, ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అతన్ని కాపాడతారా లేదా? చెయ్యాలనా లేదా? మన మనుషులతో పనిచేస్తామా లేదా? ఏం చేశాడు? ఎత్తి ఆ పొదల్లో పారేశారు. అతను చనిపోయాడు. చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు, బంగారుపాలెంలో మార్కెట్ కమిటీ ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయలు ట్రాక్టర్ లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం. అక్కడ వచ్చిన వీడియో తీసి
నిన్న నెల్లూరులో పెట్టారంటే నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్నే తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా. సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతల పంచాంగం, రఫా రఫే. అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా, ఎంతో మంది వ్యక్తులు చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదులపైన పోరాడా, ముఠా నాయకులపైన పోరాడా, కమ్యూనల్ వైలెన్స్ తెచ్చే వాళ్ళపైన పోరాడా. పేదవాళ్ల ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే, మనది ప్రజల మేలు కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంది సమిక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. P4తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. ఒక విజన్తో మీ ముందుకొచ్చా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశయం ఒకటే, హెల్తీ అంటే ఆరోగ్యం, వెల్తీ అంటే ఆదాయం పర్వాలేదు. అర్హులు ఎక్కడుంటే అక్కడ నేనుంటా, మీకు అండగా ఉంటా, మీ జీవితానికి తోడు